యేసు ప్రభు చూపించిన ఒక మార్గము, బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందాలి, నా ద్వారానే పరలోక రాజ్యంకి వెళ్ళగలరు అని. అయితే ఎంతమంది నమ్ముతున్నారు? నీతి విషయంలో నీతిమంతుడు అవుతాడే కానీ మరి నువ్వు నీతిమంతుడుగా జీవించకుండా ఒక ఆచార కింద నువ్వు భావించినప్పుడు పరలోకానికి వెళ్ళలేవు. అబ్రహాము తండ్రిగా నీతిగా కర్తగా నిలబడిన వ్యక్తి అబ్రహాముకు వంశం అని చెప్పుకుంటూ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగువా? ఎంత మాత్రం వెళ్ళలేవు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఎవరి యొక్క ప్రవర్తన బట్టి వానికి తీర్పు తీర్చబడునని. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు నమ్ముకుంటే కుటుంబం అంతా కూడా రక్షణలోకి వెళ్ళిపోతుంది, కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యంలో కనబడుతుందని కాదు. అక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఎవరి యొక్క ప్రవర్తన బట్టి వానికి తీర్పు తీర్చబడుతుందంటే ఎవరికి వాళ్ళు రక్షణ పొందాలి, ఎవరికి వాళ్ళు తన యొక్క నీతిని నిరూపించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నీతిగా బ్రతికినప్పుడే, నీతిగా నడుచుకున్నప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు.